1963లో జపాన్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న వాళ్ళని పట్టుకుని మరుగుతున్న వేడి నీళ్ళల్లో కాల్చి టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ దారుణమంతా ఫాదర్ ఫెర్రారా అనే వ్యక్తి కళ్ళారా చూస్తూ ఉంటాడు. అక్కడ లోకల్ గవర్నమెంట్ ఈ కొత్త మతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీ దేవుని వదిలేయండి లేదంటే చంపేస్తాం అని వాళ్ళని బలవంతం చేస్తారు. కానీ ఈ ఫాదర్స్ మాత్రం ఈ టార్చర్ని భరించడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒక్కటే, ఈ మతం కోసం చనిపోయిన వాళ్ళ రక్తమే ఈ మతానికి పునాది అని నమ్ముతారు. సీన్ కట్ చేస్తే జెస్యూట్ కాలేజీలో ఇద్దరు యంగ్ ఫాదర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు రోడ్రిక్స్ ఇంకా గారూపే. జపాన్లో జరుగుతున్న ఈ దారుణాల గురించి వీళ్ళు వింటారు. అప్పుడే వాళ్ళకి ఫెరేరా రాసిన చివరి లెటర్ వ్యాపారుల ద్వారా వీళ్ళకి చేరుతుంది. కానీ ఆ లెటర్తో పాటు ఒక షాకింగ్ న్యూస్ కూడా వస్తుంది. ఆ టార్చర్ భరించలేక ఫాదర్ ఫెరారా క్రిస్టియానిటీని వదిలేశాడు. ఇప్పుడు జపాన్లో ఒక సాధారణమైన జపనీస్లో బ్రతుకుతున్నాడు అని ఉంటుంది. ఈ మాటని రోడ్రిక్స్ గారేపు అస్సలు నమ్మరు. ఎందుకంటే ఫెరారా వాళ్ళకి మామూలు వ్యక్తి కాదు, అతను వాళ్ళ గురువు, వాళ్ళకి దారి చూపించిన మెంటర్. ఇదంతా అబద్ధం, కావాలనే మన చర్చని బలహీనం చేయడానికి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు అని ఫిక్స్ అయిపోతారు. తర్వాత వాళ్ళ హెడ్ ఫాదర్ అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్, వద్దు అని ఆపినా కూడా వీళ్ళు వినరు. మేము జపాన్ వెళ్తాం, అసలు నిజమేంటో మేమే కనుక్కుంటాం అని డిసైడ్ అయిపోతారు. తర్వాత 1640లో ముందు వీళ్ళు చైనా చేరుకుంటారు. అక్కడ కిచిజోరో అనే ఒక తాగుబోతు జపనీస్ జాలరీ పరిచయం అవుతాడు. తుఫాన్లో నా పడవ మునిగిపోయింది, ఎవరో కాపాడి ఇక్కడికి తెచ్చారు అని చెప్తాడు. ఫాదర్స్కి ఇతను క్రిస్టియన్ ఏమో అని డౌట్ వస్తుంది. కానీ కిచిజోరో చచా నేను క్రిస్టియన్ని కాదు అని అంటాడు. జపాన్లో క్రిస్టియన్స్ని చంపేస్తున్నారని కూడా చెప్తాడు. అయినా సరే ఈ ఫాదర్స్ అతన్నే గైడ్గా పెట్టుకుని జపాన్ తీసుకెళ్ళమని అడుగుతారు. ఇక్కడ జపాన్ తీరానికి చేరుకున్న తర్వాత పడవలు ఒడ్డుకు రావు. దాంతో వీళ్ళు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఫారిన్ ఫాదర్స్ని ఈ మతాల్ని ఫాలో అయ్యే వాళ్ళని చూస్తే అక్కడికక్కడే చంపేస్తారు. ఆ భయంతో కిచిజోరో వీళ్ళని వదిలేసి పారిపోతాడు. కానీ ఆ రాత్రి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్న వీళ్ళని ఆ ఊరి సీక్రెట్ క్రిస్టియన్స్, అంటే రహస్యంగా మతాన్ని పాటించే వాళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. ఈ పేద గ్రామస్తులు ఫాదర్స్ ను చూసి చాలా ఆనందపడిపోతారు. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి, మా పాపాలు ఒప్పుకుంటాం, మా పిల్లలకి మంచి నేర్పించండి అని బ్రతిమలాడుకుంటారు. అదే టైంలో గవర్నర్ సైనికుల నుంచి వీళ్ళని దాచిపెడతారు. ఆ గవర్నర్ ని అక్కడ ఇన్క్విజిటర్ అని పిలుస్తారు, ఎందుకంటే క్రిస్టియన్స్ ని వెతికి చంపడమే అతని పని. ఈ సీక్రెట్ క్రిస్టియన్స్ ఫాదర్స్ ను కొండపైకి అడ్డమైన దారిలో తీసుకెళ్లి ఒక పాత మైనింగ్ హౌస్ లో దాస్తారు. అక్కడ వాళ్ళు కింద ఒక సీక్రెట్ బేస్మెంట్ లో దాక్కుంటారు. అప్పుడప్పుడు రాత్రిపూట ఊర్లోకి వెళ్లి మతపరమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నాళ్ళకి ఎప్పుడు ఆ చీకటి గదిలోనే దాక్కోవడం వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది, ఓపిక నశిస్తుంది. కొంచెం సేపు ఎండ తగిలితే బాగుండు అని బయటకు వస్తారు. కానీ సరిగ్గా అప్పుడే వేరే గ్రామానికి చెందిన కొంతమంది క్రిస్టియన్స్ వీళ్ళని చూసేస్తారు. అంతే, భయపడిపోయి మళ్ళీ వెనక్కి ఇంట్లోకి వెళ్ళి ఆ సీక్రెట్ బేస్మెంట్లోనే దాక్కుంటారు. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు తలుపు కొడతారు. దయచేసి మాతో మాట్లాడండి అని బ్రతిమలాడతారు. కానీ లోపల ఫాదర్స్ ఏ సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. సో ఇక లాభం లేదని చెప్పి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఫాదర్ రోడ్రిక్స్ బయటకు వస్తాడు. మా ఊళ్ళో కూడా మీలాగే సీక్రెట్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, మీరు దయచేసి మా ఊరికి రావాలి, మా పిల్లలకి మంచి నేర్పించి మా పాపాలని తొలగించాలి అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళు కిచిజోరో కథ కూడా చెప్తారు. కొంతకాలం క్రితం కిచిజోరో ఫ్యామిలీ మొత్తాన్ని అధికారులు పట్టుకున్నారు. మతం మారమని బలవంతం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని సజీవ దహనం చేశారు. కానీ కిచిజోరో ఒకడే భయపడి వాళ్ళు చెప్పినట్లు విన్నాడు అంటారు. అప్పట్లో అక్కడ ఫుమియో అనే ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు, అంటే జీసస్ లేదా మేరీ మాత బొమ్మను ఒక ప్లేట్ మీద కాలు వేసి ఆ మతాన్ని అవమానించాలి. కిచిజోరో ఆ టెస్ట్ పాస్ అయిపోతాడు, అంటే కాలేశాడనమాట. అప్పటి నుంచి కిచిజోరోకి ప్రతి రాత్రి పీడకలలు వస్తూ ఉంటాయి. అయినా సరే ఇప్పటికీ సీక్రెట్ క్రిస్టియన్స్కి సహాయం చేస్తూనే ఉంటాడు అని చెప్తారు. ఆ తర్వాత రోడ్రిక్స్ కిచిజోరో చెప్పిన కన్ఫెషన్ కూడా వింటాడు. సరే అని చెప్పి ఫాదర్స్ పడవలో ఆ పక్క గ్రామానికి వెళ్తారు. అక్కడ మతపరమైన పనులు చేస్తూ వాళ్ళ గురువు ఫాదర్ ఫెరారా గురించి ఆరా తీస్తారు. అప్పుడు ఒక ముసలాయన, నాకు తెలుసు, ఫెరారా గారు నాగసాకి దగ్గరలోనే పనిచేసేవారు అని కొంచెం సమాచారం ఇస్తాడు. వీళ్ళు మళ్ళీ మొదటి గ్రామానికి తిరిగి వచ్చేసరికి అక్కడ సీన్ మొత్తం మారిపోతుంది. ఆ ఇన్క్విజిటర్ అంటే గవర్నర్ సైనికులు ఊళ్ళోకి వచ్చేసి ఉంటారు. మతాన్ని వ్యాప్తి చేస్తున్న సీక్రెట్ క్రిస్టియన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఒక ముసలాయిని పట్టుకుని, ఈ ఊళ్ళో ఇంకా క్రిస్టియన్స్ ఉన్నారా, నిజం చెప్పు అని గట్టిగా అడుగుతాడు. కానీ గ్రామస్తులు ఎవరు ఒక్క మాట కూడా ఒప్పుకోరు. అప్పుడు ఆ అధికారి ఒక ప్రకటన చేస్తాడు, క్రిస్టియన్ల గురించి సమాచారం ఇచ్చిన వాళ్ళకి వెండి నాణాలు బహుమతిగా ఇస్తాం, మీకు 3 రోజులు టైం ఇస్తున్నాం, ఎవరు ఏమి చెప్పకపోతే ఆ ముసలాయనతో పాటు మరొక 3 బందీలుగా తీసుకెళ్తాం అంటారు. తర్వాత సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఊరి జనం మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరికి కూడా ఇంకొకరిని మోసం చేయడం ఇష్టం లేదు. కానీ అందరిలో టెన్షన్ మాత్రం మొదలవుతుంది. అప్పుడు ఫాదర్స్ ఒక నిర్ణయం తీసుకుంటారు, మన వల్లే వీళ్ళకి ఈ కష్టం వచ్చింది,
మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోతారు. తర్వాత ఊరు జనం కూడా మాట్లాడుకుని బందీలుగా వెళ్ళడానికి ఎవరు రెడీగా ఉన్నారని చూస్తారు. చావు భయం వల్ల బలవంతంగా కిచిజోరేని కూడా ఒక వాలంటీర్గా సెలెక్ట్ చేస్తారు. ఫాదర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ఊరు వ్యక్తి ఒక అతను తన సొంతంగా చెక్కతో చేసిన ఒక క్రాస్ని రోడ్డెక్స్కి గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత ఇద్దరు ఫాదర్స్ దగ్గరలోని పొదల్లో దాక్కుని ఊర్లో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. తర్వాత సైనికులు తిరిగి వస్తారు. నలుగురిని బందీలుగా పట్టుకుంటారు, అంటే కిచిజోరుతో సహా పట్టుకుంటారు. వాళ్ళని జీసస్ బొమ్మ మీద కాలు వేయమని ఆర్డర్ వేస్తారు. గ్రామస్తులకి ఫాదర్ ముందే చెప్పారు, ప్రాణం కాపాడుకోవడానికి ఇది కేవలం ఒక ఫార్మాలిటీ లాగా చేయండి, మనసులో దేవుడు ఉంటాడు అని చెప్తారు. అందుకే వాళ్ళు సరే అని చెప్పి ఆ బొమ్మ మీద కాలేస్తారు. కానీ ఆ సైనికుల హెడ్కి డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళు మళ్ళీ మోసం చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మీరు ఈ క్రాస్ మీద ఉమ్మండి, మేరీ మాతను తిట్టండి అని కొత్త ఆర్డర్ వేస్తాడు. ఇలా చేయమని ఫాదర్ రోడ్రిక్స్ వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. సో దాంతో ఆ గ్రామస్తులు ఆ పని చేయడానికి ఒప్పుకోరు. కిచిజోరో తప్ప ఎవ్వరూ ఒప్పుకోరు. అతనికి మతాన్ని వదిలేయడం మళ్ళీ చేరడం అలవాటే కాబట్టి అతను ఒప్పుకోడు. అందుకే అతను సైనికులు చెప్పినట్లు చేసి ప్రాణాలు దక్కించుకుంటాడు. వాళ్ళు కిచిజోరోని ఊరు నుంచి తరిమేస్తారు. తర్వాత ఆ మిగిలిన ముగ్గురిని తీసుకెళ్లి సముద్రపు ఒడ్డున అలలు డైరెక్ట్గా తగిలే చోట 3 క్రాసులకు కట్టేస్తారు. కెరటాలు వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటాయి. ఆ ముగ్గురులో 2 వెంటనే చనిపోతారు. కానీ 3వ వ్యక్తి మాత్రం ఏకంగా 4 రోజుల పాటు ప్రాణాలతో పోరాడతాడు. ఆ క్రాస్కి వేలాడుతూనే దేవుడా ఈ నరకాన్ని ఆపు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. 4వ రోజు చివరిలో ఒక క్రిస్టియన్ పాట పాడి అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. తర్వాత సైనికులు వాళ్ళ శరీరాలను కాల్చేస్తారు. కనీసం వాళ్ళని గౌరవంగా దఫన్ చేయడానికి కూడా ఊరి జనాలు అవకాశం ఇవ్వరు. సో ఆ బూడిదని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు. ఈ దారుణం తర్వాత ఇద్దరు ఫాదర్సు ఆ ద్వీపం నుంచి విడిపోయి చెరొక దారిలో పారిపోతారు. ఫాదర్ రోడ్రిక్స్ గోటో అనే మరొక ద్వీపానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ గురువు ఫాదర్ ఫెరారా అక్కడే ఉండేవాడని అతనికి సమాచారం వచ్చి ఉంటుంది. దారిలో వెళ్తున్నప్పుడు అతని నమ్మకం మళ్ళీ సన్నగిలుతుంది. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇదంతా ఎందుకు ఆపట్లేదు అని తనలో తానే కుమిలిపోతాడు. తర్వాత కొండల్లో వెతుకుతూ వెళ్తూ అతనికి ఫెరారా నివసించిన ఒక ఖాళీ ఇల్లు కనిపిస్తుంది. కానీ ఫెరారా అక్కడ ఉండడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే రోడ్రిక్స్ పొరపాటున కాలు జరి ఒక పెద్ద లోయలో పడిపోతాడు. అతను కింద పడిన చోటే కరెక్ట్గా కిచిజోరో ఉంటాడు. చివరికి మోసం చేసిన కిచిజోరోని చూసి రోడ్రిక్స్కి అసహ్యం వేస్తుంది. కానీ కిచిజోరో ఫాదర్ని దగ్గరలోనే ఒక చిన్న గుడిసెలోకి తీసుకెళ్తాడు. తినడానికి తిండి కూడా పెడతాడు. ఫాదర్, పక్క ఊర్లో కూడా మన సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని మాట ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ డే ప్రయాణం మొదలవుతుంది. కానీ రోడ్రిక్స్ అనారోగ్యంగా ఉంటాడు. ఉప్పు చేప తినడం వల్ల అతనికి విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. కిచిజోరో అతన్ని ఒక సెలయేరు దగ్గరికి తీసుకెళ్తాడు. రోడ్రిక్స్ ఆ నీళ్ళల్లో నీళ్లు తాగుదామని కిందకు చూసినప్పుడు అతనికి ఆ నీటిలో జీసస్ ప్రతిబింబం కనిపిస్తుంది. అది చూసిన అతను పిచ్చి పట్టినట్లు నవ్వుతూనే ఉంటాడు. చుట్టూ ఇన్క్విజిటర్ సైనికులు అతన్ని చుట్టుముడుతున్న విషయం కూడా అతను గమనించలేకపోతాడు. సో వాళ్ళు రోడ్రిక్స్ని పట్టేసుకుంటారు. తర్వాత కిచిజోరో వైపు ఆ వెండి నాణాలను బహుమతిగా విసిరేస్తారు. అంటే ఇదంతా కిచిజోరో వేసిన ప్లాన్ అనమాట. డబ్బు కోసం అతను మళ్ళీ ఫాదర్స్ని మోసం చేసి పట్టించేశాడనమాట. తర్వాత కిచిజోరో వెంటనే ఫాదర్ కాళ్ళ మీద పడి ప్రభు నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత రోడ్రిక్స్ని మిగిలిన ఖైదీలను ఒక ముసలాయన ముందు నిలబెడతారు. అతను విచారణ మొదలు పెడతాడు. ఆ ముసలాయన రోడ్రిక్స్తో, జపాన్లో క్రిస్టియానిటీ నిషిద్ధం, నువ్వు ఇక్కడికి వచ్చి మా స్థానిక ఆచారాలను సంప్రదాయాలను దెబ్బతీసావు, ఇది చాలా తప్పు, అందుకే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి శిక్ష పడాలి అని నెమ్మదిగా కాకుండా గట్టిగా చెప్తాడు. తర్వాత ఫాదర్ని తీసుకెళ్లి ఒక పంజరంలో వేస్తారు. అక్కడ అతనికి ఒక ట్రాన్స్లేటర్ కలుస్తాడు. ఆ ట్రాన్స్లేటర్, చూడు, మీ వెస్ట్రన్ మతానికి మా బౌద్ధ మతానికి చాలా తేడా ఉంది, నువ్వు గనక బహిరంగంగా నీ మతాన్ని వదిలేస్తున్నా అని ఒప్పుకుంటే ఆ మిగిలిన ఖైదీలలో కొందరిని మేము వదిలేస్తాం. నీ గురువు ఫాదర్ ఫెరారా కూడా సరిగ్గా ఇదే చేశాడు అంటాడు. అతను ఇప్పుడు నాగసాకిలో జపనీస్ పేరు మార్చుకుని బ్రతుకుతున్నాడు అని చెప్తాడు. రోడ్రిక్స్ ఈ మాటలు అస్సలు నమ్మడు. ఇదంతా అబద్ధం, నా గురువు అలాంటి వాడు కాదు అంటాడు. ఆ తర్వాత అతన్ని నాగసాకి తీసుకెళ్తారు. అక్కడ జనాలు అతన్ని వేలెత్తి చూపుతారు, రాళ్ళు విసురుతారు, వింతగా ప్రవర్తిస్తారు. అతన్ని మిగతా క్రిస్టియన్ ఖైదీలతో పాటు ఒక స్పెషల్ జైల్లో పెడతారు. అక్కడ కూడా అతను మిగతా ఖైదీలకు దేవుడి గురించి చెప్తూ ధైర్యాన్ని నోరిపోస్తూ ఉంటాడు. కానీ ఇది ఎక్కువ కాలం జరగదు. కొద్ది రోజులకే అతన్ని కొంతమంది మత పెద్దల ముందు ప్రవేశపెడతారు.
వాళ్ళలో ఇందాక విచారణ చేసిన ముసలాయన కూడా ఉంటాడు. రోడ్రిక్స్ గట్టిగా నన్ను మీ గవర్నర్ అంటే ఆ ఇంక్విజిటర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటాడు. ఇప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుంది. ఆ ముసలాయనే ఆ ప్రాంతానికి గవర్నర్, అతనే ఇంక్విజిటర్. సో ఆ గవర్నర్ మళ్ళీ కూడా అదే మాట అంటాడు, నీ మతాన్ని వదిలేసాయి, లేదంటే నేను నమ్ముకున్న వాళ్ళందరినీ నరకం చేసి చంపేస్తాను అని బెదిరిస్తాడు. కానీ రోడ్రిక్స్ దానికి ఒప్పుకోడు. సో తర్వాత గవర్నర్ అతని మనుషులు వెళ్ళిపోతారు. రోడ్రిక్స్ని మళ్ళీ ఆ పంజరంలో వేస్తారు. మిగిలిన ఖైదీలను బయట వర్షంలో బలవంతంగా గోయలు తీయిస్తూ ఉంటారు. తర్వాత ఫాదర్ రోడ్రిక్స్ ఇదంతా తన పంజరంలో నుంచి నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే జైలు కాంపౌండ్లోకి కిచిజోరో పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను ఫాదర్ని చూసి చాలా గట్టిగా అరుస్తాడు. ఫాదర్ నన్ను బలవంతంగా మోసం చేయమన్నారు, కానీ నేను ఆ మురికి డబ్బును అంటే ఆ వెండి నాణాన్ని తీసుకోలేదు అంటాడు. సో వెంటనే సైనికులు అతను పట్టుకుని మిగతా ఖైదీలతో పాటు ఆ పంజరంలో పడేస్తారు. తర్వాత కొద్దిసేపు తర్వాత ఫాదర్ చూస్తాడు. కిచిజోరో ఆ పంజరంలో అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతను ఫాదర్ దగ్గరకు వచ్చి నా పాపాలు వినండి, నన్ను క్షమించండి అని మళ్ళీ అడుగుతాడు. ఇది విన్న ఫాదర్కి కొంచెం చిరాగ్గా ఉంటుంది. పాప క్షమాపణ అంటే అంత ఈజీ కాదు అని అంటాడు. అయినా సరే కిచిజోరో చెప్పేది నెమ్మదిగా ఉంటాడు. తర్వాత ఆ పంజరంలో నుంచి రోడ్రిక్స్ చూస్తూ ఉండగా సైనికులు 5 ఖైదీలను మళ్ళీ ఆ ఫుమియా టెస్ట్ చేస్తారు. వాళ్ళని విడుదల చేస్తామని ఆశ పెడతారు. కానీ ఆ 5 ఆ బొమ్మపై కాలు వేయడానికి ఒప్పుకోరు. దాంతో 4 మళ్ళీ జైల్లో వేసేస్తారు. కానీ ఒకరిని మాత్రం అందరూ చూస్తూ ఉండగా అక్కడికక్కడే తల నరికేస్తారు. ఆ తల దొర్లుకుంటూ వచ్చి కరెక్ట్గా ఫాదర్ రోడ్రిక్స్ పంజరం దగ్గర పడుతుంది. ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఇందాక తవ్విన గోయిలోనే పడేస్తారు. ఆ వెంటనే సైనికులు కిచిజోరోని బట్టలు లేకుండా బయటికి లాగేస్తారు. చూసావు కదా, ఒప్పుకోకపోతే ఇది గతి అని బెదిరిస్తారు. సో అతను మళ్ళీ భయపడిపోతాడు. మతాన్ని వదిలేస్తున్నా అని చెప్పి ఆ బొమ్మ మీద కాలు వేస్తాడు. దాంతో అతన్ని జైలు నుంచి వదిలేస్తారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఫాదర్ రోడ్రిక్స్ ని ఆ గవర్నర్ టీ తాగడానికి పిలుస్తాడు. అక్కడ వాళ్ళు దేశ ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో ఆ గవర్నర్ ఒక మాట అంటాడు, మీ క్రిస్టియానిటీ అనేది కేవలం వ్యాపారులకు పనికొచ్చి ఒక ఆయుధం మాత్రమే. మతం పేరు చెప్పి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అంతేగాని నిజంగా చర్చికి ఒరిగేది ఏమీ లేదు అని చిరాగ్గా అంటాడు. తర్వాత నెక్స్ట్ డే ఆ ట్రాన్స్లేటర్ రోడ్రిక్స్ని సముద్రపు ఒడ్డుకి తీసుకెళ్తాడు. అక్కడ సైనికులు కొంతమంది ఖైదీలను తాళ్లతో కట్టేసి పడవల్లోకి గెంతుతూ ఉంటారు. రోడ్రిక్స్ వాళ్ళలో తన స్నేహితుడు రెండో ఫాదర్ అయినటువంటి గారేపును చూసి షాక్ అయిపోతాడు. సైనికులు గారూపేతో మీ ఫ్రెండ్ రోడ్రిక్స్ ఎప్పుడూ మతం వదిలేశాడు అని అబద్ధం చెప్తారు. తర్వాత ఆ ఖైదీలందరినీ పడవల నుంచి సముద్రంలోకి తీసుకెళ్తూ ఉంటే గారేపు తట్టుకోలేకపోతాడు. వాళ్ళని కాపాడతామని అతను కూడా సముద్రంలోకి దూకేస్తాడు. కానీ భయంకరమైన అలల దాటికి తన టీంతో పాటు అతను కూడా నీళ్ళలో మునిగి చనిపోతాడు. ఇదంతా కూడా రోడ్రిక్స్ తన కళ్ళారా చూస్తూ ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతాడు. తర్వాత ఒకరోజు రోడ్రిక్స్ని ఒక బౌద్ధ టెంపుల్కి తీసుకెళ్తారు. అతను దేనికోసమైతే ఇన్ని కష్టాలు పడి జపాన్ వచ్చాడో ఆ పని అక్కడ పూర్తయిపోతుంది. అతను ఫైనల్గా ఫాదర్ ఫెరేరాని కలుస్తాడు. అక్కడ ఫెరేరా ఆశ్చర్యంగా నిజం ఒప్పేసుకుంటాడు. అవును, ఆ టార్చర్, ఆ నరకం చూసిన తర్వాత నేను క్రిస్టియానిటీలోకి మారిపోయాను. జపనీస్ వాళ్ళ పేరే పెట్టుకున్నాను. ఇక్కడే పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉంటున్నాను. ఈ బౌద్ధ టెంపుల్లో పనిచేస్తూ క్రిస్టియానిటీలోని లోపాల గురించి పుస్తకాలు రాస్తున్నాను అని చెప్తాడు. బౌద్ధంలో చాలా గొప్పతనం కూడా ఉంది అంటాడు. కానీ రోడ్రిక్స్ మాత్రం కాంప్రమైజ్ అవడు. నేను మతాన్ని వదిలేయను అని గట్టిగా చెప్పేస్తాడు. తర్వాత లాభం లేదని చెప్పి ఆ ఇంక్విజిటర్ చివరి అస్త్రాన్ని వాడతాడు. 5 క్రిస్టియన్స్ని తలకిందులుగా వేలాడదీస్తారు. దీనిని షురూసి అంటారు. వాళ్ళ చెవుల దగ్గర చిన్నగా కోసి రక్తం నెమ్మదిగా కారేలా చేస్తారు. ఆ ఖైదీలు నొప్పితో పెట్టే కేకలు, అరుపులు వినడానికి రోడ్రిక్స్ని వాళ్ళ ముందు నిలబెడతారు. ఫెరేరాకి ఈ టార్చర్ గురించి బాగా తెలుసు. అతను రోడ్రిక్స్తో మతం కోసం నీ పట్టుదల, నీ గర్వం ఇవన్నీ ప్రాణాలతో ఉన్న మనుషుల కంటే ఎక్కువ కాదు. నువ్వు ఇప్పుడు ఈ బొమ్మ మీద కాలు వేయకపోతే వాళ్ళు చచ్చేదాకా అలా అరుస్తూనే ఉంటారు. వాళ్ళ చావుకి నువ్వే కారణం అవుతావు అంటాడు. ఆ అరుపులు వింటూ ఆ ఒత్తిడి తట్టుకోలేక రోడ్రిక్స్ ఫైనల్గా ఆ బొమ్మ మీద కాలు వేస్తాడు. సో అతను బహిరంగంగా మతాన్ని వదిలేస్తాడు. కానీ అతని నమ్మకాన్ని తనలోనే సర్దుబాటు చేసుకుంటాడు. తర్వాత సినిమా ఎండింగ్లో ఒక డచ్ వ్యాపారి తన వాయిస్ ఓవర్లో కథ నడుపుతాడు. 1941లో నేను జపాన్లో మతం మారిన 2 క్యాథలిక్ ఫాదర్స్ని చూశాను. అంటే ఫెరారా, రోడ్రిక్స్ని చూశాను అంటున్నాడు. వాళ్ళు కస్టమ్స్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. వేరే దేశాల నుంచి వచ్చే వస్తువుల్లో ఏమైనా క్రిస్టియన్స్ సింబల్స్ దాచిపెట్టారా అని చెక్ చేయడమే వాళ్ళ పని అంటాడు. తర్వాత ఫెరారా చనిపోయిన తర్వాత రోడ్రిక్స్ అతని పేరుని, ఆస్తిని తీసుకుంటాడు. అప్పటి నుంచి కొత్త పేరు, కొత్త ఐడెంటిటీతో బతుకుతాడు. కిచిజోరో ఇప్పుడు రోడ్రిక్స్కి సేవకుడుగా మారిపోతాడు. అప్పుడప్పుడు వచ్చి నా పాపాలు క్షమించు అని అడుగుతూనే ఉంటాడు. రోడ్రిక్స్ నేను ఇప్పుడు ఫాదర్ని కాదు అని మొదట ఒప్పుకోకపోయినా తన మనశ్శాంతి కోసం అతని పాపాలు వింటూ ఉంటాడు.
ఒకసారి ఇలాగే కస్టమ్స్ చెకింగ్ జరుగుతున్నప్పుడు కిచిజోరో దగ్గర ఒక తాయిత్తు దొరుకుతుంది. దాని లోపల ఒక చిన్న క్రిస్టియన్ సింబల్ దాగి ఉంటుంది. అతను ఎన్ని సాకులు చెప్పినా కూడా సైనికులు వినరు, అతన్ని లాకెళ్ళిపోతారు. ఆ తర్వాత రోడ్రిక్స్ అతన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. కథ చివరిలో రోడ్రిక్స్ చనిపోయిన అతని అంత్యక్రియలు చేస్తున్నట్లు చూపిస్తారు. అతను బయట ప్రపంచానికి మతాన్ని వదిలేసినా కూడా తన నమ్మకాన్ని, ఆ పోరాటాన్ని అతను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాడు. ఈ నిదర్శనంగా మొదట్లో ఆ గ్రామస్తుడు ఇచ్చిన చిన్న చెక్క క్రాస్ని చనిపోయేటప్పుడు కూడా తన చేతిలో దాచుకోవడం మనకి కనిపిస్తుంది. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా నిజమైన నమ్మకం ఎప్పటికీ చావదు అనే మెసేజ్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.